మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రయాణంలో అనుకోని అతిథులు తారసపడడం, మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందించడం ఒక శుభసూచకం అని చెప్పచ్చు. మీరు అనుకోకుండానే వారు ఎదురవడం, ఒక పనిని అది పూర్తి చేయడం జరుగుతుంది. అది నిజంగా దైవానుగ్రహం వల్లే జరిగిందని సంతోషపడతారు. అదేవిధంగా సంతానం సంబంధించిన విద్యా విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వివాహ సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలపడుతుంది. దూర బంధువులు రాక కాస్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఎప్పుడు ఉండే ఖర్చులే కదా, కానీ నలుగురితో పాటు బాగుండాలి, సంతోషంగా ఉండాలనే ఆలోచనతోటి ఎక్కువ ధనాన్ని ఖర్చు చేస్తారు. అదేవిధంగా రాబడి కూడా అలాగే ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. జూన్ 2వ తారీఖు నుంచి గురు మార్పు వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంపాదిస్తారు. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా అన్ని అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన ఉద్యోగం ఏదైతే ఉందో, మీరు కోరుకున్న ఉద్యోగం లభించే దశగా గ్రహగతులు గోచరిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి, సాఫ్ట్వేర్ రంగంలోని వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, ప్రభుత్వ రంగంలోని వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. తృతీయాధిపతి అయిన రవి వ్యయంలో ఉన్నారు. రాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 10 మంది సలహాలు తీసుకుని అది ఏది కరెక్టో కాదో అది మీకు మీరుగానే తీసుకుంటారు. తద్వారా మీరు లాభపడగలుగుతారు. ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం లభించే దశగా గ్రహగతులు గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు ఇప్పటి నుంచి ప్రారంభించండి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు తప్పకుండా గ్రహగతులు గోచరిస్తోంది. అదేవిధంగా వైద్యోత్తులు ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. చార్టెడ్ అకౌంట్స్, MBA, ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంది. వ్యాపార రీత్యా చేసే వ్యాపారాలు కలిసి వస్తుంది. మంచి స్నేహితులు కలవడం, భాగస్వామ్యం అవ్వడం, తద్వారా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మీకు చేయడం అనేది జరుగుతుంది. ఏదైనా సరే మంచి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, మనం ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి, మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుని 10 మందికి సహాయ సహకారంగా ఉండాలనే ఆలోచనతోటి వెళ్తారు. మొత్తం మీద గడిచిన వారం కంటే కూడా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, హనుమాన్ చాలీస పఠించడం చెప్పదగినది. మెడలో ఇంద్రాణి రూపం మెడలో వేసుకోండి. మగవారు ఏకముఖ రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః ఒత్తులతోటి, 6 కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః ఒత్తులతో దీపారాధన చేయడం, 6 కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం కానీ సోమవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.